హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవన గానాలు 258 పాట. సిలువలో సాగింది యాత్ర. పాడుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్మల కొరడాలెన్నో, పాలుకారు దేహము పైన పాపాత్మల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, భాగములు వేసినారు, బంతులాడినారు, భాగములు వేసినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. ఏలు చేసినారు, పరిహాసమాడినారు, ఏలు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ,
ఇది దాహమిచ్చింది లోకం. చిలకరించినారు మరి బరిసెతో కూర్చారు, చిలకరించినారు మరి బరిసెతో కూర్చారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పాడిన పాటల సారాంశంలో ఎన్నో ఉన్నాయి. మరి చాలా వేదనకరమైన బాధకరమైన పాట అది. ఆనాడు సిలువలో తను ఏ రీతిగా సిల్వ త్యాగాన్ని సమర్పణగా స్వీకరించిండో, ఈరోజు మరి ఆ సిల్వ ధ్యానము మన కళ్ళ ముందున్నది. మన జీవిత యాత్రలో ఉంది. నీ జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో, నీ ప్రయాణంలో, నా ప్రయాణంలో సిలువ అనేది మనము చూపించవలసిన సమయం వచ్చింది. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. యెషయా 58 2వ వచనం నుంచి మనము చూసుకున్నట్టయితే ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 2, 3వ వచనం కూడా చూసుకున్నట్టయితే ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురేమో. మీ ఉపవాసము మీరు మీ ప్రార్థనము కదా. మన ఉపవాసము, మన ప్రార్థనలు మన అవసరతల నిమిత్తం. మరి ఇక్కడ ఈ మాటల సారాంశాలను చూస్తే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ వచనంలో కూడా ఈ ఉపవాస రోజులలో మనం ప్రవేశిస్తున్న మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ రీతికి ఉపవాసం చేస్తున్నాము, దేని కొరకు ఉపవాసం చేస్తున్నాము. మరి కుటుంబంలో భర్త కోసమా, కుటుంబంలో పిల్లల మార్పు కోసమా, కుటుంబంలో పిల్లల ఉద్యోగాల కోసమా, కుటుంబంలో పిల్లల చదువుల విషయాలల్లో, లేదా పిల్లల వివాహాల విషయాలల్లో, పిల్లల గర్భఫలం విషయాలల్లో, మరి లేదా పిల్లల భవిష్యత్తు విషయమా, లేదా కుటుంబంలో సమాధానం కొరక, లేదా కుటుంబంలో ఉన్న ఆర్థికమైన ఇబ్బందుల కొరక. లేదయ్యా మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మాకు ఏ సమస్య లేదు, మరి మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాము అనేసి అనుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం కోసం ఉండండి, ప్రభు రాకడ కోసం ఉపవాసం ఉండండి. ఈ నీ రాకడ కొరకు, దేవుని రాకడ కొరకు ఉపవాసం ఉన్నట్టయితే, దేవుని చిత్తం నెరవేరుటకు మనం ఉపవాసం ఉన్నట్టయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉపవాసం ఉన్నట్టయితే, మన అవసరతలు, మన పరిస్థితులు అన్నీ కూడా తీర్చువాడు ఆయననే. అట్లెట్లయ్యా కుటుంబం కోసం ఉపవాసం ఉండాలి కదా, సంఘం కోసం ఉపవాసం ఉండాలి కదా అని అంటే నీ ఉపవాసంలో యథార్థత కావాలి. యథార్థత ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో అంటుకట్టబడి నాలో ఫలిస్తూ పనికిరాని మీ తీగలలో ఏమైనా ఉంటే నేను తీసివేస్తా అంటున్నాడు. ఆయన తీసివేస్తాడట. నీకెందుకు చింత, నాకెందుకు చింత. మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాలి కదా, నడవలసిన మార్గంలో నడవాలి కదా, ఉండవలసిన ఉపవాసాలు ఉండవలసిన అవసరం ఉంది కదా. మరి ఉపవాస దినాలలో నీ ఉపవాసం, నా ఉపవాసము మనం ఎవరిని విమర్శించుట కాదు, కానీ ఈ ఉపవాసం అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైందని తెలియపరచుటకే.
ఈ రోజులలో దేవుని తెలియని బిడ్డలు ఎంతోమంది ఈ ఉపవాస రోజులలో ఎంతోమంది దీన్ని నిష్టగా పాటిస్తున్నారు. ఎంతోమంది నిష్టగా ఆరాధిస్తున్నారు. ఎంతోమంది నిష్టగా గౌరవిస్తున్నారు. మరి ఈ లెంట్ డేస్ క్రైస్తవులు 41 రోజులు, 40 రోజులు, 10 రోజులు, 5 రోజులు వారి స్తోమతను బట్టి 2 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం అంటే సంవత్సరం మొత్తం మీద ఒక్కసారే వస్తది గదా! నువ్వు శుక్రవారం ఉపవాసం ఉండొచ్చు, మంగళవారం ఉండొచ్చు, శనివారం ఉండొచ్చు, లేదా కొందరు వారి వారి సమయాన్ని బట్టి ఉపవాసం ఉంటారేమో. లేదు వారి వారి అవసరతలను బట్టి ఉపవాసం ఉంటారేమో. అన్ని ఉపవాసాల కంటే ఈ ఉపవాసము ఇది సంఘము దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసము. సంఘముగా కూడుకొని మనమందరం కలిసి ఉపవాసం ఉండి ఒక్క కాడ ప్రార్థన చేస్తే ఏ రీతిగుంటది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆనాడు చెరసాల బ్రద్దలైంది. పాటలతో, ప్రార్థనలతో, ఉపవాసాలుండి ప్రార్థించగా చెరసాల పౌలు, సీలు ప్రార్థించినప్పుడు ఏ రీతిగా చెరసాల బ్రద్దలైంది. మన జ్ఞాపకం ఉంది గదా! మనందరికీ తెలిసిన విషయమే కదా అది. దానియేలును సింహము బోనులో యేసినా గూడా ఎంత జయించిండు. సింహము నోర్లను మూసినవాడు. దానియేలు భయపడలే. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ భూమిపైన ఎన్నో లోకానుసారంగా ఆటంకాలు మనకు ఎదురవుతున్నప్పుడు, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. క్రైస్తవుల చేసే బోధ కూడా దీన్ని విమర్శించేవారు ఉన్నారు, ఆటంకపరిచేవారు ఉన్నారు. ఆ రోజులలో ప్రవేశించినము, మహా భయంకరమైన రోజులున్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అందురించి మనము జాగ్రత్తగా మెలకువగా దినములు చెడ్డయి గనుక మనం జాగ్రత్తగా ఉండాలట. ప్రార్థనలలో జాగ్రత్తగా ఉండాలి. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన విధానం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని చూపించాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చేస్తున్న ప్రార్థనలు నిష్టగా ఉండాలి. ఎందుకు నిష్టగా అంటే ఈ 40 రోజులు ఆ కుటుంబం ఉపవాసంలో ఉన్నదయ్యా, వారి జోలికి పోవద్దు, వారు ఉపవాసం ఉండి ఏడుస్తే మంచిది కాదని ఇతరులు అనుకోవాలనంటే నీలో భక్తి కనపడాలి. నీలో భక్తి కనపడాలంటే నీ గ్రామంలో కావచ్చు, నీ ఇంటి దగ్గర కావచ్చు, లేక మందిరంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆ పేరు రావాలనంటే దేవునితో నువ్వు అంటు కట్టబడాలి. దేవుని ద్రాక్షవల్లిలో నువ్వు పాలిభాగస్తురాలు కావాలి. లేదు నా వ్యక్తిత్వం ఇట్లే ఉంటుంది, నేను ఇట్లే ఉంటానంటే ఉపవాసమే ఉండకు. ఉపవాసం ఉండమని నీకు ఎవరు చెప్పిండు? సేవకుడు చెప్పిండా? దేనికి చెప్పిండు సేవకుడు నేను ఉపవాసం ఉండమని? అమ్మ నువ్వు ఉపవాసం ఉంటే చాలు, నీ వ్యక్తిత్వం మార్చుకో అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడంటే దేవుడు చూసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముందు భోజనం పెట్టి విందుకెళ్ళినప్పుడు నీ ముందు భోజనం పెడితే దేవుడు వచ్చి తినడు, నువ్వే తినాలి భోజనము. దేవుడు నీకు ఏర్పాటు చేసిండు కదా భోజనము. దేవుడు ఆ సమయానికి నీకు ఆహారం ఇచ్చినప్పుడు నువ్వు భోజనం చేయాలి కానీ, నీకు సరిపోయేంత నువ్వు తినాలి కానీ సేవకుడు చెప్పిండని నేను ఉపవాసం ఉన్నా. సేవకుడిని నిందించకండి. ఉపవాసం దేనికుంటున్నావో, దేనికి చేస్తున్నావో నీకు అర్థం లేనప్పుడు ఉపవాసమే ఉండకు. నలుగురు వెళ్తానని మందిరానికి వెళ్తున్నావేమో, పరుగున వెళ్తున్నావు, ఏమిన్నావు వాక్యము? ఉపవాసం కోసం ధ్యానం చేసిండ్రు, ఉపవాసం కోసం ప్రార్థన చేసిండ్రు. అక్కడ ధ్యానం చేసిన ప్రార్థన, ఉపవాసం కోసం బోధించిన విజ్ఞాపన, చేసిన ప్రార్థనలు, చేసిన వాక్యం బోధించిన విధానము మరి నీకు జీవాహారమైందా? జీవాహారం అయితే పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ఆవరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఈ ఉపవాస రోజులలో పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నడవాలనుకునేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మను చూడాలనుకునేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను గొప్పవాణ్ణి, నువ్వు గొప్ప అనేసి అనుకుంటే సరిపోదు. నేను 41 రోజులు ఉంటానని తీర్మానం చేసుకున్నా, నేను 41 రోజు ఉంటా అనేసి అన్నప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నిటినీ జయించుకుంటూ ఈ ఉపవాస యాత్రలో నువ్వు కొనసాగాలి, నువ్వు జయించాలి.
ఆ సహనం నీ కాడ ఉండాలనంటే దేవునితో నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస దినాలు చాలా పవిత్రమైనది. ఉండు. సంఘం కోసం, గ్రామం కోసం, నీ యొక్క ప్రజల కోసం, నీ కళ్ళ ముందున్న సమస్యల కోసం, రోగుల కోసం, బాధతో ఉన్నవారి కోసం, దుఃఖంలో ఉన్నవారి కోసం, కుటుంబాలలో సమాధానం లేని వారి కోసం, క్రైస్తవుల కోసం క్రైస్తవులు ప్రార్థన కాదు, అనేకుల కోసం చేయాలి క్రైస్తవులు. ఈ ఉపవాస ప్రార్థన అనేది దేశమంతటా జరుగుతుంది. క్రైస్తవుడే నా సహోదరుడు అనుకుంటే కాదు. దేవుడు అందు నిమిత్తము రాలేదు, నశించిన వారిని ఎతుకు రక్షించుటకు వచ్చిండు. దేవుని ఎరిగిన వారేమి ఎరగని వారేమి సర్వజనులు అయిన బిడ్డలే. మనందరం కూడా సహోదర భావం కలిగిన వారమే. మనకు శత్రువు ఎవరు లేరు. శత్రువు ఎవరైనా ఉన్నారనంటే నిన్ను నన్ను మోసం చేస్తున్న ఆలోచనలే మన శత్రువు. దేవుని మార్గంలో నడవలసిన సమయాలలో మనము మన ఆలోచనలతో నడుస్తున్నాం కదా, మన ఆలోచనలతో మన పనులు చేస్తున్నాం కదా, అవి దేవునికి వ్యతిరేకమైన ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చెప్తున్న మాట అబద్ధం అనుకుంటే యెషయా గ్రంథం 58 3వ వచనం నుంచి ఒకసారి చూడండి. 3వ వచనం నుంచి 5వ వచనం దాకా చదువుకోండి. దేవుడి పరిశుద్ధ మాటలు. ఎవరితోటి వైరం పెట్టుకోకూడదు, సమాధానంగా ఉండాలి. ఉపవాస దినాలలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడట. అవును, నీ జీవితంలో, నా జీవితంలో, ఈ భూమి మీద ఉన్న సర్వజనుల కోసం ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైన వింటున్నాము, యూట్యూబ్లలో చూస్తున్నాము, వాట్సాప్లలో చూస్తున్నాము, ఎన్నో భయంకరమైన వార్తలలో వింటున్నాము, ఎన్నో భయంకరమైన మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక యవనస్తురాలైన స్త్రీని వారు ఏమేమి చేసిండ్రో తెలియదు, కానీ ఈరోజు వాట్సాప్లో చూసినాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బిడ్డని కాళ్ళకు మేకులు కొట్టిండ్రు, నానా రకమైన హింసలు పెట్టిండ్రు. మానవ జీవితము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండవలసింది పోయి మానవ జీవితాలలో ఏమవుతున్నదంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ముర్గాల వారి ప్రవర్తిస్తున్నారు. అడవిలో మురకాల కన్నా ఆ వాటిని పిల్లల్ని ప్రేమిస్తే వాటి జాతిని గౌరవిస్తున్నాయి. మన భారతదేశంలో ప్రేమ అన్నది చల్లారిపోతుంది. కన్న తల్లినే హత్య చేస్తున్నారు, కన్న తల్లిదండ్రులని చంపేస్తున్నారు. దేని కొరకై అంటే ఆస్తి కోసము. పగలు పెంచుకుంటున్నారు కానీ ప్రేమను పెంచుకోలేకపోతున్నారు, ప్రేమను చూపించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి నీ ఉపవాస ప్రార్థన, నా ఉపవాస ప్రార్థన మనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రజలకు మేలుకరంగా ఉండాలి, ప్రజలకు మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు ఇతరులను కూడా ఆశీర్వదించాలి. వారు కూడా భార్య కుటుంబము, భార్య పిల్లలతో సంతోషం సమాధానంగా ఉండాలి. మనము 3 పూటలు తినే కాడ ప్రభువా వారికి 2 పూటలను ఆహారం ఇయ్యయ్యా అని ప్రార్థన చేయాలి. దీనమైన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. వస్త్రం లేని వారు ఉన్నారు, భోజనం లేని వారు ఉన్నారు, దిగంబరులై ఉన్నవారు ఉన్నారు, దారి తప్పిన వారు ఉన్నారు, చీకట్లో నడుస్తున్న వారు ఉన్నారు. అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మనల్ని అందరించి దేవుడు మనల్ని విశ్వాసులుగా పిలుస్తున్నాడు కదా. నా బిడ్డలారా, నా యుద్ధకు రండి, నా జ్ఞానము మీకు ఇస్తా, మీకు జ్ఞానము కొద్దిగా ఉన్న ఇలాడా నన్ను అడగండి అని అంటున్నాడు. మరి అందురించి మన భారతదేశము పేరు ప్రతిష్టలకి గౌరవంగా ఉండాలనంటే క్రైస్తవుల ప్రార్థన ప్రాముఖ్యమైంది. ఎన్ని అలజడలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా ప్రభు కల్వరి సిల్వలో ఏ రీతిగా అయితే సిల్వని జయించి, ఏ రీతిగా అయితే మరణించి 3వ దినమున తిరిగి లేచిండో అది నిరూపించాలనంటే నీవు నేను సజీవ లెక్కలున్నప్పుడు దేవుణ్ణి చూపించాలి. మనకందరికీ పూలదండేసి కిరీటం పెట్టి మనల్ని గౌరవించారు, సన్మానించారు. దేవుడు గౌరవించేవాడు, దేవుడు దీవించేవాడు మనకున్నాడు. మనుషులు ఈరోజు మన యొద్దకు వచ్చి గౌరవిస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, మనల్ని పొగుడుతున్నారని అంటే అదే మనుషులు కూడా మనల్ని దూషిస్తారన్నది కూడా మర్చిపోకు ప్రియమైన దేవుని బిడ్డలారా.
అదే మనిషి నిందిస్తాడన్నది కూడా మర్చిపోకు. అదే మనిషి అవమానపరుస్తాడన్నది కూడా మర్చిపోకు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మరి మనం ఒకసారి ఈ ఉపవాస రోజులలో మనం ఎవరితో ఉంటున్నాం, ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. మరి దేవునికి సమర్పణగా చేసుకుందాము. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.